ఓం శాంతి. ఈరోజటి మురళి 29 డిసెంబర్ 2021. है
ఓం శాంతి. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, మీరు అరకల్పం కోసము సుఖధామంలో హాలిడేను జరుపుకుంటారు. ఎందుకంటే అక్కడ దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. మధురమైన పిల్లలు, మీరు అరకల్పం కోసము సత్యయుగంలో సెలవు రోజును జరుపుకుంటారు. ఎందుకంటే అక్కడ దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలకు శివ్ బాబా ఎటువంటి యుక్తిని చెప్తారు? ఆ యుక్తి ద్వారా వారు తమ జీవితాన్ని సఫలం చేసుకోగలరు. బ్రాహ్మణ పిల్లలకు పరమాత్మ ఎటువంటి యుక్తిని తెలియచేస్తారు? ఆ యుక్తి ద్వారా వారు తమ జీవితాన్ని సఫలం చేసుకోగలరు. జవాబు: శివ్ బాబా అంటారు, మధురమైన పిల్లలు, తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలి అంటే తమ తనువు, మనసు, ధనము అన్నింటినీ ఈశ్వరీయ సేవలో పెట్టండి. ఫాలో ఫాదర్. తర్వాత దీనికి ప్రతిఫలంగా మీకు ఏమి లభిస్తుందో చూడండి. ఆత్మ బంగారంగా అయిపోతుంది. తనువు కూడా చాలా సుందరమైనది లభిస్తుంది. అపారమైన ధనం లభిస్తుంది. పరమాత్మ చెప్తారు, మధురమైన పిల్లలు, తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలి అంటే తమ తనువు, మనసు, ధనము అన్నింటినీ ఈశ్వరీయ సేవలో పెట్టండి. ఫాలో ఫాదర్. తర్వాత దీనికి ప్రతిఫలంగా మీకు ఏమి లభిస్తుందో చూడండి. ఆత్మ స్వచ్ఛమైన బంగారంగా అవుతుంది. తనువు కూడా చాలా సుందరమైనది లభిస్తుంది. అపారమైన ధనం లభిస్తుంది. పాట ఉంది, చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. శివ్ బాబా ఎప్పుడైతే ఓం శాంతి అని చెప్తారో అప్పుడు బ్రహ్మ బాబా కూడా ఓం శాంతి అని చెప్తారు. పిల్లలు కూడా లోపల ఓం శాంతి అని అంటారు. ఎప్పుడైనా ఎవరైనా భాషణ చేసినప్పుడు ఓం శాంతి అని అంటారు. అక్కడ కూర్చున్న వారందరూ కూడా ఓం శాంతి అని అంటారు. తప్పకుండా బదులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆత్మలు మరియు పరమాత్మ మిలనము ఇప్పుడు జరుగుతుంది అని పిల్లలైన మీరిప్పుడు భావిస్తారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు అని అంటూ ఉంటారు. ఎవరి నుండైతే చాలా కాలం వేరుగా ఉన్నారో వారినే సన్ముఖంగా కలుస్తారు. వారు తమ పాత్ర అభినయించేందుకు వస్తారు. భక్తి మార్గంలో ఎవరినైతే వెతుకుతూ ఉంటారో చివరికి ఆ తండ్రిని కలుసుకునే రోజు కూడా వస్తుంది. కేవలము ఒక్క భారత్ మాత్రమే అవినాశి ఖండము, మిగిలినవన్నీ వినాశీ ఖండాలు. క్రొత్త ప్రపంచంలో కేవలము భారత్ మాత్రమే ఉంటుంది. భారత్ యొక్క వినాశనము ఎప్పుడూ అవ్వదు. ఇది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడైతే ఎన్ని ఖండాలున్నాయి? భారతదేశంలో ఎప్పుడైతే దేవతల రాజ్యం ఉండేదో అప్పుడు ఏ ఖండము అక్కడ ఉండేది కాదు. కేవలము భారతవాసులే ఉండేవారు. ఇతర మనుషులెవ్వరూ ఉండేవారు కాదు. భారత్లో కేవలం సూర్యవంశీయులైన దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు కేవలము వారి చిత్రాలు మిగిలి ఉన్నాయి. స్మృతి చిహ్నాలైతే ఉండాలి కదా. మొదట ఎంత చిన్న వృక్షం ఉంటుంది, దానిని రామరాజ్యము, ఈశ్వరీయ రాజ్యము అని అంటారు. ఈశ్వరుని స్థాపన కదా. ఇప్పుడైతే అసురీ స్థాపన ఉంది మరియు సత్యయుగానిది దైవీ స్థాపన. ఈశ్వరుని యొక్క స్థాపన అరకల్పం నడుస్తుంది. తర్వాత అసురీ స్థాపన ఉంటుంది. దానిని రావణ రాజ్యము అని అంటారు. అది నిర్వికారి ప్రపంచము
మరియు ఇది వికారీ ప్రపంచము. ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఈ ప్రపంచం యొక్క చక్రం ఎలా తిరుగుతుంది అనేది. దేవీ దేవతలు తర్వాత ఎక్కడికి వెళ్ళారు, పావనుల నుండి మళ్ళీ పతితులుగా ఎలా అయ్యారు? మెట్లు దిగవలసి ఉంటుంది కదా, కలలు తగ్గిపోతూ ఉంటాయి. ఎలాగైతే చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు దానమిస్తే గ్రహణం వదిలిపోతుంది అని అంటారు. ఇప్పుడు బాబా అంటారు, 5 వికారాలను విడిచిపెట్టండి. ఎప్పుడైతే మీరు రావణుని జైలు నుండి విడుదల అవుతారో అప్పుడు రామరాజ్య స్థాపన జరుగుతుంది. సతీయుగంలో 5 వికారాలు ఉండవు. ఇది కూడా ఎవరికీ తెలియదు. ఈ వికారాలు ఎప్పటి నుండో కొనసాగుతూ వస్తున్నాయి అని మనుషులు భావిస్తారు. ప్రపంచంలో మనుషులవి అనేక మతాలు, మీదైతే ఒకటే మతము. దీనిని అద్వైత మతమని అంటారు. ఇక్కడైతే అసురి మతం ఉంది. భారతవాసులైన మనము రామరాజ్యంలో ఉండేవారిమి అని మీకు తెలుసు. పూజ్యుల నుండి పూజారులుగా అయ్యాము. పిల్లలైన మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఇప్పుడే కూర్చుంది. మనమే పూజ్యులుగా ఉండేవారిమే మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ పూజారులుగా అయ్యాము. పరమాత్మే పూజ్యునిగా పూజారిగా అవుతారు. వారిదే మొత్తం లీల అంతా. అందరూ పరమాత్మలు అని మనుషులు భావిస్తారు. ఇది అన్నింటికన్నా పెద్ద పొరపాటు. ఏ తండ్రినైతే అరకల్పము స్మృతి చేశామో వారు ఇప్పుడు లభించారు అని పిల్లలైన మీకిప్పుడు సంతోషం ఉంటుంది. దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు, సుఖంలో ఎవ్వరూ స్మృతి చేయరు అని అంటారు. ఆ ఆత్మలే మళ్ళీ దుఃఖంలోకి వచ్చినప్పుడు పరమాత్మని స్మృతి చేస్తారు. సతీయుగంలో ఎవరు కూడా పరమాత్మని పిలవరు. మరి ఇప్పుడు ఆత్మలకు పరమాత్మతో, పరమాత్మకు ఆత్మలైన మనతో మేళా జరుగుతుంది. తండ్రి జ్ఞానసాగరుడు. ఇందులో నీటి సాగరుని విషయం లేదు. సంగమంలో చూడండి ఎంత పెద్ద కుంభమేళా జరుగుతుందో. ఇప్పుడు మీది సత్యాతి సత్యమైన మేళా జరుగుతుంది. అందరూ ఒకేసారి కలవలేరు. కొందరు ఒక చోట నుండి మరికొందరు ఇంకొక చోటి నుండి వస్తారు. మేళాలో స్నానాలు చేయడానికి ఎన్ని లక్షల మంది వెళ్తారు. జన్మాంతరాలుగా ఈ స్నానాలు చేస్తూ వచ్చారు. ఈ మేళా జరుగుతూనే ఉంటుంది అని అంటారు. చిన్న మరియు పెద్ద కుంభము అని కూడా అంటారు. ఇప్పుడు తండ్రి అయితే ఒక్కసారి వస్తారు పతితులను పావనంగా చేయడానికి. గంగ పతిత పావని అయినప్పుడు మరి అది జ్ఞానమేమైనా వినిపిస్తుందా? ఇక్కడ పతిత పావనుడైన తండ్రి కూర్చొని సృష్టి ఆది మధ్య అంతిమముల జ్ఞానాన్ని వినిపిస్తారు. పిల్లలకు తెలుసు ఇప్పుడు ప్రపంచ పరిస్థితి ఎలా ఉంది అని. వినాశనమైతే పిల్లలు చూశారు. అర్జునుడైతే ఈ బ్రహ్మ కదా, ఇది మనిషి యొక్క రథము. వీరంటారు, మేము వినాశనం కూడా చూశాము, మన రాజధానిని కూడా చూశాము, అప్పుడు విడిచిపెట్టాము. ఇల్లు మొదలైనవన్నీ వెంటనే విడిచిపెట్టాము. వినాశనమైతే జరిగేదే ఉంది. ఇది క్రొత్త విషయమేమీ కాదు. ఇది ఈశ్వరీయ దర్బారు. ఇందులో పతితులెవ్వరూ కూర్చోకూడదు. పతితులుగా అయినట్లయితే ఒక్కసారిగా పాతాళంలోకి వెళ్ళిపోతారు. అందుకే పతితులు రావడానికి ఆజ్ఞనే లేదు. అలాంటి వారు కొంతమంది వచ్చేస్తారు. మేము వికారాలలోకి వెళ్ళాము అని వీరికేమీ తెలుసు అని భావిస్తారు. ఇది చాలా అశుద్ధమైన విషయము. విదేశాలలో 4-5 పిల్లలకు జన్మనిచ్చే వారికి బహుమతి లభిస్తుంది. సత్యయుగంలోనైతే ఒక్క కుమారుడు ఒక్క కుమార్తె ఉంటారు. అది కూడా వికారాల విషయమే ఉండదు. అక్కడ రావణరాజ్యమే ఉండదు. అది రామరాజ్యము. కన్య వివాహం చేసుకున్నప్పుడు కన్యకు గుప్త రీతిలో చాలా ఇస్తారు. అది ఎవరికీ తెలియదు. బాబా కూడా అంటారు, పిల్లలు మీకు నేను గుప్త దానాన్ని ఇస్తాను.
మేము ఏమి ఇస్తున్నామో ఎవరికైనా తెలుస్తుందా ఏమిటి? ఇది గుప్తమైనది. ఈ బీకేలు విశ్వానికి యజమానులుగా అవుతారు అని ఎవరు అర్థం చేసుకోలేరు. మేము విశ్వానికి యజమానులుగా ఉండేవారిమి అని, తర్వాత 84 జన్మలు తీసుకుంటాము అని మీరు ఇప్పుడే భావిస్తారు. మేము కల్పకల్పము బాబా నుండి వారసత్వం తీసుకుంటాము. బాబా మేము కల్పకల్పము మిమ్మల్ని కలుస్తాము అని అంటారు. కల్పం క్రితం కూడా కలిశారు. బాబానే రామ్ అని అంటారు. త్రేతాయుగానికి చెందిన రాముడు కాదు. వారినైతే కేవలము వారి కుమారుడే తండ్రి అని అంటారు. శివ్ బాబానైతే బేహదు తండ్రి. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు చెప్తారు, పిల్లలైన మీరు దైవీ గుణాలను ధారణ చేసి ఈ విధంగా అవ్వాలి. ఈ దేవీ దేవతలను ఎంత మహిమ చేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. అచ్యుతం కేశవం అని అంటారు. ఇప్పుడు రాముడెక్కడా, నారాయణుడెక్కడా? అందరినీ కలిపేస్తారు. అర్థమేమీ వెలువడదు. ఇప్పుడు మీకు సారంలో అంతా అర్థం చేయించడం జరుగుతుంది. ద్వాపర యుగం నుండి ఈ భక్తి మార్గం మొదలవుతుంది. 84 జన్మల చక్రంలో తిరిగి క్రిందకు దిగాల్సిందే. 84 జన్మలు అని అంటూ ఉంటారు. బాబా అడిగారు, ఇక్కడ మీరు కూర్చున్నారు అంటే అందరూ 84 జన్మలు తీసుకుంటారా? లేక కొందరు 80, 82 కూడా తీసుకుంటారా? అందరూ పాస్ అవుతారా? పారిపోయే వారి జన్మలు ఎక్కువ తక్కువ అవ్వొచ్చా? స్థితి అనుసారంగానే ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది కదా. ఆశ్చర్యం కలిగించేలా పారిపోయేవారు చాలామంది పిల్లలుంటారు. మళ్ళీ సతయుగంలోకి ఎలా వస్తారు? వారైతే ప్రజలలో కూడా చాలా ఆలస్యంగా వస్తారు. ఎందుకంటే నిందిస్తారు. ఇంతమంది ఏమైనా సూర్యవంశంలోకి రాగలరా? నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా మాల తయారవుతుంది. బాబా అయితే జ్ఞానసాగరుడు. వారిలో ఏ జ్ఞానం ఉంది ఇది కూడా ఎవరికీ తెలియదు. మీకిప్పుడు జ్ఞానం లభిస్తుంది. వారైతే కేవలం మహిమ చేస్తారు, ఏమీ అర్థం చేసుకోరు. దీనిని భక్తి మార్గము అని అంటారు. పండుగలు కూడా ఏవైతే జరుపుకుంటారో అవన్నీ ఈ సంగమయుగ సమయానికి చెందినవే. వాటిని తర్వాత మళ్ళీ జరుపుకోవడం జరుగుతుంది. మీకైతే అరకల్పము సుఖంలో హాలిడే లభిస్తుంది. ఎప్పుడు దుఃఖం అనే పేరును కూడా వినరు, చూడరు. హాలిడే అవుతుంది ఎందుకంటే మీరు పవిత్రంగా అవుతారు కదా. బాబా అర్థం చేయిస్తారు, ఇది మీ అంతిమ జన్మ. ఎప్పుడైతే రావణ రాజ్యం మొదలవుతుందో దానిని మృత్యులోకము అని అంటారు. మృత్యులోకము ముర్దాబాద్, అమరులోకము జిందాబాద్ అవుతుంది. ఇది సుఖము మరియు దుఃఖము, రాముడు మరియు రావణుడి యొక్క ఆట. రాముడి ద్వారా మీరు రాజ్యాన్ని పొందుతారు, రావణుడి ద్వారా రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. శివ్ బాబా అంటారు, మీకు మీ జీవితం గురించి తెలియదు. ఇంకెవరూ ఈ విధంగా చెప్పలేరు. బాబానే చెప్తారు. వారైతే 84 లక్షలు అని అనేస్తారు. అప్పుడు కల్పము ఆయువు లక్షల సంవత్సరాలు అయిపోతుంది. ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి బుద్ధిలోకి ఏమీ రాదు. కల్పం ఆయువు తప్పుగా వ్రాశారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. పిల్లలైన మీకు ఎంత సహజంగా అర్థం చేయించడం జరుగుతుంది. ముందు ముందు ఇంకా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఎవరైనా మరణించినప్పుడు ఆ సమయంలో కొద్దిగా వైరాగ్యం వస్తుంది. దానిని శ్మశాన వైరాగ్యము అని అంటారు. శ్మశానం నుండి బయటకు వచ్చి బజారులోకి వెళ్ళారు అంటే అంతా సమాప్తమైపోతుంది. వెళ్ళి మాంసము మద్యము కొనుక్కుంటారు. పిల్లలైన మీకు ఈ మొత్తం పాత ప్రపంచం పైనే వైరాగ్యం ఉంది. వైరాగ్యము 2 రకాలుగా ఉంటుంది అని బాబా అర్థం చేయించారు. నివృత్తి మార్గం వారిది హద్దు యొక్క వైరాగ్యము. వారు ప్రవృత్తి మార్గం వారికి జ్ఞానాన్ని ఇవ్వరు. ఇద్దరూ పవిత్రంగా అవ్వండి అని సన్యాసులు చెప్పలేరు.
వారు గీతను వినిపించలేరు. మీకైతే జ్ఞాన సాగర్ని నుండి జ్ఞానం లభిస్తుంది. వారు అర్థం చేసుకుంటారు కూడా, కానీ వారికి భయం ఉంటుంది. ముందు ముందు గీతను కృష్ణుడు వినిపించలేదని అంగీకరిస్తారు. ఇప్పుడు చెప్పినట్లయితే ఆ సన్యాసుల యొక్క ఫాలోవర్స్ అందరూ పారిపోతారు. వెంటనే అంటారు, వీరికి బీకేల యొక్క ఇంద్రజాలం అంటుకుంది అని. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు, ఒకవేళ దేవతలుగా అవ్వాలి అంటే దైవీ గుణాలను ధారణ చేయండి. ముఖ్యమైన విషయము పవిత్రతకు సంబంధించినది. ఇక్కడ మనుషుల ఆహార పానీయాలు చూడండి ఎంత అసురీగా ఉన్నాయో. జన్మ జన్మాంతరాలుగా పాపాత్ములుగా అవుతూ వచ్చారు. ఇప్పుడు పుణ్యాత్మ ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు మీరు మరలా అవుతున్నారు. సతీయుగంలో అందరూ పుణ్యాత్మలే ఉంటారు. అక్కడ ఉండేదే శ్రేష్టాచారి పావనులు, ఇక్కడ భ్రష్టాచారి పతితులు ఉంటారు. సతీయుగంలో 5 వికారాలు ఉండవు. రామరాజ్యానికి రావణ రాజ్యానికి ఎంత తేడా ఉంటుంది. దీనిని రావణ రాజ్యమని అంటారు కదా. పతిత పావనుడు ఒక్క గాడ్ ఫాదర్ మాత్రమే. మీకు తెలుసు, వారు మన బేహదు తండ్రి. బేహదు తండ్రి రచయితను రచన గుర్తు చేస్తుంది. సతీయుగంలో ఒక్క తండ్రి ఉంటారు అని బాబా అర్థం చేయించారు. తర్వాత 2 తండ్రులుంటారు, లౌకికము మరియు పారలౌకికము. మీకైతే 3 తండ్రులు, లౌకికము, పారలౌకికము, అలౌకికము. భక్తి మార్గంలో లౌకిక తండ్రి ఉన్నా కూడా పారలౌకిక తండ్రినే స్మృతి చేస్తారు. ఇక్కడైతే ఇది అద్భుతము. శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా 2 కూర్చున్నారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. మళ్ళీ పదే మర్చిపోతారు. ప్రజాపిత బ్రహ్మ గురించి అంటూ ఉంటారు కదా, వారు ఇప్పుడే లభిస్తారు. ప్రజాపిత బ్రహ్మ సాకారంలో ఉన్నారు. శివ్ బాబా నిరాకారుడు. నిరాకారుడు మరియు సాకారుడు 2 కలిసి ఉన్నారు. ఇద్దరిది అత్యంత ఉన్నతమైన పొజిషన్. వీరికన్నా పెద్దవారు ఎవరు ఉండరు. మరియు ఎంత సాధారణ రీతిలో కూర్చొని ఉన్నారు. పిల్లల కోసము చదువు కూడా ఎంత సహజంగా ఉంది. బాబా కేవలం అంటారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మ అవినాశి, ఈ దేహం వినాశి. ఒక శరీరం నుండి ఆత్మ బయటకు వచ్చి వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. మీరు ఏడవాల్సిన అవసరం లేదు. మనుషులు శరీరాన్ని గుర్తు చేసుకోవడంతో ఏడుస్తారు. మీరు ఏడవాల్సిన అవసరం లేదు. సతీయుగంలో ఎప్పుడూ ఎవరు ఏడవరు. అక్కడ ఉన్నదే మోహాజీతులు. ఈ విషయాలన్నీ మీకు ఈ సంగమ యుగంలోనే అర్థం చేయించడం జరుగుతుంది. మీకు ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని చూసి చాలా సంతోషం అనిపించాలి. ఎందుకంటే బాబా అన్నారు, ఈ లక్ష్మీనారాయణ్ త్రిమూర్తి యొక్క బ్యాడ్జ్ లేక మెడల్ను జేబులో పెట్టుకోండి. పదే జేబు నుండి తీసి చూడండి. ఓహో, మేమైతే ఈ విధంగా అయ్యేవారిమి. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇతరులకు కూడా చూపించి సంతోషపరచాలి. మనం ఇలా అవుతున్నాము అని చూడడంతో సంతోషం కలుగుతుంది. నేనైతే శివ్ బాబా యొక్క సంతానాన్ని. నేను ఏ విషయం కోసమైనా ఏం చింతించాలి? ఏదైనా నష్టం జరిగింది అయితే ఏమిటి? మేమైతే భవిష్య 21 జన్మల కోసము పరమాపతులుగా అవుతాము. చూడండి, బ్రహ్మబాబా అయితే అంతా ఇచ్చేశారు. మరి లాభంలో ఉన్నారా లేక నష్టంలో ఉన్నారా? శివ్ బాబా ఇప్పుడు సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు. మీ ధనము సంపద అంతా మట్టిలో కలిసిపోనున్నది. తమ జీవితాన్ని సఫలం చేసుకోవాలి అంటే తమ తనువు మనసు ధనమును ఇందులో పెట్టండి. ఈశ్వరీయ సేవలో పెట్టిన తర్వాత దీనికి ప్రతిఫలంగా ఏం లభిస్తుందో చూడండి. ఆత్మ కూడా స్వచ్ఛమైన బంగారంగా అవుతుంది. తద్వారా తనువు కూడా సుందరంగా, ధనమైతే అపారంగా ఉంటుంది. అచ్చా,
मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ओम शांति। धारण కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్, నేను శివ్ బాబా యొక్క సంతానాన్ని. నేను భవిష్య 21 జన్మల కోసము పదమాపతిగా అవ్వాలి. ఈ సంతోషంలో ఉండాలి మరియు అందరినీ సంతోషపరచాలి. ఏ విషయం గురించి చింతించకూడదు. నేను శివ్ బాబా యొక్క సంతానాన్ని. నేను భవిష్య 21 జన్మల కోసము పదమాపతిగా అవ్వాలి. ఈ సంతోషంలో ఉండాలి మరియు అందరినీ సంతోషపరచాలి. ఏ విషయం గురించి చింతించకూడదు. సెకండ్ పాయింట్, శివ్ బాబా యొక్క అద్వైత మతంపై నడిచి బేహద్దు వైరాగిగా అవ్వాలి. ఒక్క తండ్రినే ఫాలో చేయాలి. ఒక్క శివ్ బాబా యొక్క అద్వైత మతంపై నడిచి బేహద్దు వైరాగిగా అవ్వాలి. ఒక్క బాబానే ఫాలో చేయాలి. వరదానము: ఆత్మిక నశ మరియు దయాగుణం ద్వారా విశ్వ నవనిర్మాణము చేసే విశ్వ కళ్యాణకారి భవ. ఆత్మిక నశ మరియు దయాగుణము ద్వారా విశ్వ నవనిర్మాణము చేసే విశ్వ కళ్యాణకారి భవ. విస్తారము: విశ్వ కళ్యాణకారులుగా అవ్వడానికి ముఖ్యంగా 2 ధారణలు అవసరము. ఒకటి ఈశ్వరీయ ఆత్మిక నశ మరియు రెండవది దయ. ఒకవేళ ఆత్మిక నశ మరియు దయ రెండు తోడుగా మరియు సమానంగా ఉన్నట్లయితే ఆత్మికత యొక్క స్థితి తయారవుతుంది. కనుక ఎప్పుడు ఏ కర్తవ్యము చేసినా లేక నోటి ద్వారా పదాలను వర్ణించినా అప్పుడు చెక్ చేసుకోండి, దయ మరియు ఆత్మిక నశ రెండు సమాన రూపంలో ఉన్నాయా. శక్తుల చిత్రాలలో ఈ 2 గుణాల సమానతను చూపిస్తారు. దీని ఆధారంగానే విశ్వ నవనిర్మాణానికి నిమిత్తులుగా అవ్వగలరు. విశ్వ కళ్యాణకారులుగా అవ్వడానికి ముఖ్యంగా 2 ధారణలు అవసరము. ఒకటి ఈశ్వరీయ ఆత్మిక నశ మరియు రెండవది దయ. ఒకవేళ ఆత్మిక నశ మరియు దయ రెండు తోడుగా మరియు సమానంగా ఉన్నట్లయితే ఆత్మికత యొక్క స్థితి తయారవుతుంది. కనుక ఎప్పుడు ఏ కర్తవ్యము చేసినా లేక నోటి ద్వారా పదాలను వర్ణించినా అప్పుడు చెక్ చేసుకోండి, దయ మరియు ఆత్మిక నశ రెండు సమాన రూపంలో ఉన్నాయా. శక్తుల చిత్రాలలో ఈ 2 గుణాల సమానతను చూపిస్తారు. దీని ఆధారంగానే విశ్వ నవనిర్మాణానికి నిమిత్తులుగా అవ్వగలరు. స్లోగన్: తండ్రి ప్రేమ వెనుక వ్యర్థ సంకల్పాలను బలిహారం చేసేయండి, ఇదే సత్యమైన బలిహారము. బాబా ప్రేమ వెనుక వ్యర్థ సంకల్పాలను బలిహారం చేసేయండి, ఇదే సత్యమైన బలిహారము. స్వమానము: ఆత్మిక నశ మరియు దయాగుణము ద్వారా విశ్వ నవనిర్మాణము చేసే విశ్వ కళ్యాణకారి ఆత్మను. ఆత్మిక నశ మరియు దయాగుణము ద్వారా విశ్వ నవనిర్మాణము చేసే విశ్వ కళ్యాణకారి ఆత్మను. అచ్చా. ఓం శాంతి.